బోర్వేకి స్వాగతం. ఇంతకుముందు వీడియోలో మీరు 3 స్టెప్ రిథమిక్ బ్రీతింగ్ ఎలా చేయాలో వీడియోలో చూశారు. ఫర్దర్ దాని యొక్క ఇంపార్టెన్స్ ని తెలుసుకుందాం. నార్మల్లీ ఏ హ్యూమన్ బీయింగ్ ఈస్ అవేక్ ఫర్ అబౌట్ 16 అవర్స్ ఈచ్ డే. ఎక్సెప్షన్ కేసెస్ తప్ప నార్మల్ గా తీసుకుంటే 24 గంటల్లో 16 గంటలు మనిషి మెలుకుతూనే ఉంటాడు. సో 16 గంటలు ఇంటూ 60 నిమిషాలు అంటే రోజు 960 నిమిషాలు. ఒక రోజులో 960 నిమిషాలు. ఇఫ్ యూ థింక్ అట్ అ వెరీ లో రేట్ సే 20 థాట్స్ పర్ మినిట్. సో ఉన్న థాట్స్ లో తక్కువ రేట్ తీసుకుందాం. 20 థాట్స్ ఒక నిమిషానికి 20 థాట్స్ అవుతుంది అనుకుందాం. థాట్స్ ఫామ్ అవుతున్నాయి. అన్ని థాట్స్ నువ్వు ఎక్స్ప్రెస్ లోకి వస్తాయని అనుకోద్దు. థాట్స్ ఫామ్ అవుతాయి, కొన్ని ఎక్స్ప్రెస్ లోకి వస్తాయి, కొన్ని ఎగ్జిక్యూషన్ లో కూడా వస్తాయి. మెల్లగా ఎగ్జిక్యూషన్ లోకి వచ్చిన థాట్ నిన్ను బాదర్ చేసే థాట్ మాత్రం నువ్వు తొందరగా రికగ్నైజ్ చేస్తావు, అవేర్నెస్ లోకి తెచ్చుకుంటావు. అవేర్నెస్ చాలా ఎక్కువ ఉంటే తెలుస్తుంది. బట్ మినిమం వేసాం ఇక్కడ 20 థాట్స్ ఒక నిమిషానికి వచ్చిన ఈక్వల్ ఇంపల్సెస్ అవుతున్నాయి అనుకున్న లోపల. సో 960 నిమిషాలు ఇంటూ 20 థాట్స్ పర్ మినిట్. సో 19,200 థాట్స్ నువ్వు మెలుకుతూ ఉన్నప్పుడు నువ్వు బయటకి రిలీజ్ చేస్తుంటావు అనమాట. మినిమం కేస్ లో కన్సిడర్ చేసాం ఇది. ద నార్మల్ డీకోడింగ్ రేట్ ఈజ్ ఫార్ గ్రేటర్. యాక్చువల్ గా నార్మల్ డీకోడింగ్ రేట్ తీసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది, బట్ మనం మినిమం కేసు తీసుకున్నాం ఇక్కడ. అండ్ ఇన్ బిట్వీన్ దేర్ ఈస్ కౌంట్లెస్ డ్రిఫ్ట్స్. అంతేకాకుండా ఓ పక్కన థాట్లు అవుతుంటాయి, థాట్లు మళ్ళీ డ్రిఫ్ట్ అవుతూ బోల్తా పిక్చర్ లో పిక్చర్ డ్రిఫ్టింగ్ అవుతుంటాం. సో దేర్ ఫోర్ అవన్నీ కన్సిడర్ చేయలేదు ఓ రకంగా. నార్మల్ గా 20 థాట్స్ పర్ మినిట్ అని ఏదో యావరేజ్ లెక్కన తీసుకున్నాం. అలా తీసుకున్నా 19,200 వచ్చాయి. టేకింగ్ రౌండ్ ఫిగర్, సరే ఇక్కడ రౌండ్ ఫిగర్ తీసుకుందాం, 19,000 అనుకుందాం. ఈజ్ ద మినిమం స్కోర్ పర్ డే. సో 19,000 మినిమం స్కోర్ పర్ డే. ఇఫ్ corrective methods are brought out and applied, there is a rate fall off to perhaps 1,000. So net stored is 9,000. సో సపోజ్ కరెక్ట్ మెథడ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసాం అనుకుందాం. ఫుడ్ విషయంలో, 3 స్టెప్ బ్రీతింగ్ లో, స్లీప్ విషయంలో, ఇవన్నిట్లో కరెక్ట్ మెథడ్స్ ఫాలో అయ్యి అనుకుందాం. సో డ్రాప్ అయింది, రేటు డ్రాప్ అయ్యి 900, నెట్ స్టోర్ అయింది 9,000 అనుకుందాం. 3 స్టెప్ రిథమిక్ బ్రీతింగ్ డైలీ యావరేజ్ బ్రీత్స్. ఈ 3 స్టెప్ రిథమిక్ బ్రీతింగ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ పాస్టరీ చేస్తే నీ యొక్క యావరేజ్ బ్రీత్స్ ఉంటాయి కదా, అవి రోజుకి 25,920 ఉండేవి 17,280 తగ్గుతాయి. న్యాచురల్ గా బలవంతంగా తగ్గించుకునే ప్రయత్నం చేయొద్దు. 3 స్టెప్ బ్రీతింగ్ చేస్తే ఆటోమేటిక్ గా తగ్గుతాయి. ద డికోడింగ్ రేట్ ఫర్దర్ డిక్రీజెస్. సో దేర్ఫోర్ ఇక్కడ డికోడింగ్ రేట్ మారుతుంది. ఇమాజిన్ ద ఎనర్జీ స్టోర్డ్ దెన్. సో ఎప్పుడైతే డికోడింగ్ రేట్ తగ్గుతుందో అక్కడ పర్ డికోడింగ్ ఇంపల్స్ కి ఎంత ఎనర్జీ కింద బయటకు వస్తుంది అనేది పెరుగుతూ ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతుంది. అంతకుముందు చార్ట్ లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసాం దీన్ని. సో దెన్ ఈచ్ డికోడింగ్ హ్యాపెన్స్ ఇన్ 1/12 పల్స్ స్పీడ్. ఈ డికోడింగ్ ఎలా జరుగుతుంటుంది? 1/12 పల్స్ బీట్. ఒక పల్స్ బీట్ టైంలో 1/12 అంత టైంలో డికోడింగ్ జరిగిపోతుంటుంది. మాలిక్యులర్ స్పీడ్ అన్నమాట. ద రేట్ ఆఫ్ ఇంపల్స్ ఫ్లోరింగ్ ఇన్ టు ద బాడీ 120 పర్ సెకండ్. నీ శరీరంలోకి వచ్చేస్తున్న ఇంపల్సెస్ 120 సెకండ్ లోపలికి వచ్చేస్తున్నాయి. పల్స్ బీట్ రేట్ ఇన్ అడల్ట్ జనరల్ గా 60 నుండి 80 మధ్యలో ఉంటుంటుంది మన పల్స్ రేట్ తీసుకుంటే. సో 1 పల్స్ టైం అంటే ఎంత? 1 పర్ సెకండ్ అనుకుంటే ఇస్ ఈక్వల్ టు 0.075 సెకండ్స్ అవుతుంది. 1 పల్స్ కి టైం పెడుతుంది అంటే.
ఒక పల్స్ సెకండ్ కి ఎంత టైం పడుతుంది లెక్క అన్నమాట యావరేజ్ గా. ద టైమ్ ఆఫ్ డికోడింగ్ తీసుకుంటే 1/12 ఆఫ్ సెకండ్ కదా. సో 1/12 సెకండ్ తీసుకుంటే ఎంత వస్తుంది ఆన్సర్? 0.0625 సెకండ్. అంత సెకండ్ లో అక్కడ డీకోడింగ్ ప్రాసెస్ జరిగిపోతుంది. ఇది మాలిక్యులర్ స్పీడ్, ఇది మాలిక్యులర్ స్పీడ్. బట్ యాక్చువల్ గా నువ్వు దాన్ని అబ్జర్వ్ చేసి ఇది అని తెలుసుకోవటం, ఇదంతా ఏమిటి? ఇదేమో సెల్యులర్ స్పీడ్. అందుకని మనకి థాట్ వే కనబడుతుంటుంది, మిగతా ప్రాసెస్ కనబడదు, ఫాస్ట్ గా అయిపోయే వ్యవహారం. దాన్ని నువ్వు క్యాచ్ చేయాలి, దాన్ని కంట్రోల్ తీసుకోవాలంటే దాని స్పీడ్ని తగ్గించాలి, నీ స్పీడ్ని పెంచుకోవాలి. అప్పుడే కదా ఒక మూవ్ అవుతున్న బస్సులోకి ఎక్కాలంటే బస్సు ఎంత వేగంతో వెళ్తుందో ఇంచుమించు అంత వేగంతో పరిగెత్తున్నప్పుడే నువ్వు దాంట్లోకి జంప్ చేయగలవు. సో ఇక్కడ పల్స్ రేట్లు నార్మల్ గా ఏజ్ బట్టి ఎలా ఉంటాయి అనేది టేబుల్లో చెప్పాము. సో ఇన్ఫాంట్స్ తీసుకుంటే, ఇన్ఫాంట్స్ అంటే 1 year బేబీ వాళ్ళకి పల్స్ బీట్ చాలా ఎక్కువ ఉంటుంది, 160 to 120 పర్ మినిట్ లో ఉంటుంది. అదే టోడ్లర్స్ తీసుకుంటే, అంటే 3 ఏళ్ల లోపల పిల్లలు తీసుకుంటే 90 to 140 మధ్యలో ఉంటుంది వాళ్ళకి. అదే ప్రీ స్కూలర్స్ టైంలో తీసుకుంటే వాళ్ళకి 75 to 100 బీట్స్ పర్ మినిట్ ఉంటుంది. ఇంకా అక్కడ నుండి 60 to 80 మధ్యలోనే రన్ అవుతుంటుంది ఏజ్ బట్టి. ఇంకా అక్కడ నుండి అడల్ట్స్ అందరికి 60 to 80 మధ్యలోనే ఉంటుంటుంది. రెస్పిరేటరీ రేట్, గాలి పీల్చడం పర్ నిమిషానికి ఎలా ఉంటుంది? ఇన్ఫాంట్స్ లో అయితే 30 to 60 బ్రీత్స్ పర్ మినిట్, చాలా ఫాస్ట్ గా చేస్తారు వాళ్ళు, నెంబర్ ఆఫ్ బ్రీత్స్. అండ్ టోడ్లర్ వచ్చేప్పటికి 24 to 40 ఉంటుంది. అయితే ప్రీ స్కూల్ పిల్లలు అయితే 22 నుండి 34 శ్వాసలు పీలుస్తారు, గాలి పీల్చడం వదలటం జరుగుతుంటుంది ఒక నిమిషానికి. స్కూల్ గోయింగ్ పిల్లలు టీనేజ్ దగ్గర 3 years దాకా అయితే వాళ్ళకి 18 నుండి 30 దాకా శ్వాసలు శ్వాస వదలటం అనేది జరుగుతుంటుంది. అడల్ట్స్ లో జనరల్గా 12 నుండి 20, 24 కొంతమందికి ఉంటుంది. అది డిపెండ్ ఆన్ వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి, ఎంత రిథమిక్ రెస్పిరేషన్ రేట్ ఏర్పడిన బట్టి ఉంటుంది. జనరల్గా 3 SRB ప్రాక్టీస్ మాస్టరీ చేసిన వాళ్ళందరికీ మటుకు 12 న్యాచురల్ గా 12 దాకా చాలా ఈజీగా త్వరగా తగ్గుతుంది. తర్వాత కొంచెం ప్లాట్యూ పీరియడ్ ఉండి అక్కడ నుండి తగ్గడం కొంచెం గ్రాడ్యువల్ గా తగ్గుతుంది, బట్ ఇంకా తగ్గే ఛాన్స్ ఉంటుంది. 10, 8 అలా కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. సో దేర్ ఫోర్ ఇది రెస్పిరేటరీ రేటు, పల్స్ రేటు జనరల్ గా నార్మల్ గా ఎలా ఉంటుంది నేను చెప్పాం అనమాట. ఇన్కమింగ్ ఇంపల్స్ throws practically unobservable పవర్ పాయింట్స్. ఈ యాక్చువల్గా ఈ ఇన్కమింగ్ ఇంపల్స్ ఉన్నాయే, అలాగే ఈ పవర్ పాయింట్స్ అనేవి మనం అబ్జర్వ్ చేసేవి కావు, వచ్చేవి కావు. But reach us continually instead of flaring up and burning away, thereby turn into a powerful storehouse of vital force. సో ఈ ఏవైతే ఇంపల్సెస్ లోపలికి వస్తున్నాయో ఆ ఇంపల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ తగలడిపోకుండా జస్ట్ బర్న్ అయిపోవడం అంటే ఏమిటి? జస్ట్ థాట్ రూపంలోకి అయిపోవడం. అవి కనుక పవర్ఫుల్ స్టోర్ హౌస్ కింద రాయితే ఎంత వైటల్ ఫోర్స్ వస్తుంది, ఎంత వైటల్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఫైనల్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు గ్రాస్ప్, ఫైనల్ గా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈస్ ద ఫ్యాక్ట్ దట్ వన్ ఈస్ టు బి కన్విన్స్డ్ దట్ పీస్. ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏమిటయ్యా అంటే, వాస్తవం ఏంటయ్యా అంటే, అసలు ముందు మనం కన్విన్స్ అవ్వాలి. ఏమిటివి? సింపుల్, కామన్ ప్లేస్ అండ్ ఎసెన్షియల్ యాక్టివిటీస్ లైక్, చాలా సింపుల్ యాక్టివిటీస్. కామన్ ప్లేస్ అంటే ఏదో అన్యూజువల్ థింకింగ్ కాదు, జనరల్ థింక్. అండ్ బట్ ఎసెన్షియల్, చాలా అవసరమైన యాక్టివిటీస్ ఏమిటవి? ఈటింగ్, స్లీపింగ్, సెక్స్, కరెక్టివ్ మెథడ్స్, చెకింగ్ డ్రిఫ్ట్స్ అండ్ అనాలిసిస్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ ద రియల్ ప్రోగ్రెస్. సో దేర్ ఫోర్ ఇక్కడ ఎంత ఇంటెలిజెన్స్ ఉంది అనే విషయం, ఎంత అవేర్నెస్ ఉంది, అలాగే స్లీపింగ్ ఎలా ఉంది, ఈటింగ్ ఎలా ఉంది, బ్రీదింగ్ రేట్ ఎలా ఉంది. సో వీటిని కరెక్ట్ మెథడ్స్ ఉన్నాయి, చెక్ డ్రిఫ్ట్స్, వీటి యొక్క అనాలిసిస్, వీటన్నిటి యొక్క ఫ్యాక్టర్స్ ని అనాలిసిస్ చేయటం, ఇది స్టెప్పింగ్ స్టోన్ అనమాట రియల్ ఫోకస్ కి. సో షుడ్ అవర్ ఎయిమ్ బి ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్. అసలు మన ఎయిమ్ ఏమిటి? టోటల్ ఈ సాధన చేయటంలో, ఇదంతా ఈ నాలెడ్జ్ నేర్చుకోవడంలో ఏంటి ఎయిమ్? టు నో ద సెల్ఫ్ కదా. సెల్ఫ్ ఎప్పుడు తెలుసుకోగలుగుతావు? సెల్ఫ్ అన్ఫోల్డ్స్ టు హిమ్ అలోన్ ఇన్ ఇట్స్ ఫుల్
essence who applies the self to self. అంటే ఎవరైతే ఈ సెల్ఫ్ ని తెలుసుకోవడానికి సెల్ఫ్ ని పూర్తిగా వినియోగిస్తారో వాళ్ళకే అన్ఫోల్డ్ అవుతుంది నీ సెల్ఫ్ అనేది. బౌండేజ్ ఫ్రీ అయినప్పుడే. అట్ నో స్టేజ్ లెట్ అవర్ ఎయిమ్ బి రిలేటివ్. ఇక్కడ పోన్లే ఇది దక్కపోతే ఇది వస్తే చాలులే, ఇది దక్కపోతే ఇది చాలులే అనుకోదు. నువ్వు ఒక చోటుకు ప్రయాణం చేసుకెళ్తున్నావు, మధ్యలో ఒక ఊరు చాలా అందంగా కనపడింది, నీ ప్రయాణ గమ్యాన్ని మానేసి అందమైన ఊరిని దిగిపోతావా? సో రిలేటివ్ గా సాపేక్షంగా ఆలోచించి వాడుకునే జర్నీ కాదు ఇది. యాక్సెప్టింగ్ ఎనీథింగ్ లెస్ దాన్ కంటిన్యూస్ ప్రోగ్రెస్ టిల్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఈజ్ అచీవ్డ్. సో నీకు అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో, స్వేచ్ఛ ఏదైతే ఉందో, పూర్ణ స్వేచ్ఛను మనం మాట్లాడుకుంటున్నామో ఆ ఫ్రీడమ్ ఉందే, ఆ ఫ్రీడమ్ నీకు రీచ్ అయ్యేదాకా మటుకు నువ్వు దేనికి యాక్సెప్ట్ అయ్యి తృప్తిపడి ఆగిపోద్దు. ఓన్లీ అల్టిమేట్ గోల్ ఫ్రీ ఫ్రమ్ ద బాండేజ్. ఇఫ్ దిస్ రిక్వైర్ అవర్ ఎఫర్ట్స్ టిల్ ఎండ్ ఆఫ్ టైమ్ అండ్ అవర్ వెయిటింగ్ టిల్ ద ఎండ్ ఆఫ్ క్రియేషన్, ఈ ప్రపంచంలో క్రియేషన్ మొత్తం అంతా అయిపోయేదాకా, మన ఎండ్ ఆఫ్ టైం దాకా నువ్వు ఎఫర్ట్స్ కంటిన్యూ చెయ్యాలి అంటే ఎఫర్ట్స్ కంటిన్యూ చెయ్యి అంతే. ఫ్లాట్ ఆర్ నాట్, డు నాట్ యాక్సెప్ట్. అయ్యో నువ్వు డ్రాప్ అయిపోకు, ఏదో ఏదో వచ్చిన దానికి తృప్తి అయిపోయి యాక్సెప్ట్ చేయి, ఈ పొజిషన్కి ఏదో యాక్సెప్ట్ అయిపోయి అక్కడ ఆగిపోకు. ఈవెన్ అవుట్ ఆఫ్ ఎగ్జాషన్ అయిపోయి చేయలేను బాబు అనే స్థితికి వచ్చి కూడా ఆగద్దు. ఎనీథింగ్ లెస్ దాన్ ఆస్క్డ్ ఫర్ వర్క్డ్ ఫర్ ఎయిమ్డ్ ఎట్. నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఫ్రమ్ ద బాండేజ్. యూ వాంట్ టు నో ద సెల్ఫ్. ఆ సెల్ఫ్ తెలుసుకునేదాకా యూ హ్యావ్ టు వర్క్. అది తెలుసుకోవడం కంటే తక్కువ ఇంకేదైనా సరే యాక్సెప్ట్ చేసి ఆపేసుకోకు, గమ్యం అయిపోయింది అనుకొని అనమాట. సచ్ అన్ఫ్లించింగ్ డివోషన్. సో అలాంటి ఏమాత్రం రెపరెపలాడని డివోషన్ కావాలి. సుప్రీం డ్యూటీ టు సెల్ఫ్ రెస్పెక్టెడ్. ఈ సుప్రీం డ్యూటీ టు సెల్ఫ్ ఈజ్ రెస్పెక్టెడ్. సో యాక్చువల్గా అన్నిటికంటే సుప్రీం డ్యూటీ అనమాట అది. నువ్వు యూడిఎం ని తీసుకొని ప్యూర్ గా యూడియం వదిలేస్తున్నావు అంటే అంతకంటే దేశ సేవ ఇంకోటి లేదు. దట్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. యు ఆర్ నాట్ పొల్యూటింగ్ ద వరల్డ్ విత్ యువర్ ఎమోషన్స్ అండ్ థాట్స్. ఇన్స్టెంట్లీ ఆల్ క్రియేషన్స్ కెన్ సెన్స్ యువర్ పర్పస్. నువ్వు ఎప్పుడైతే అంత ఫైరీ ఆస్పిరేషన్స్ ఉంటావో అప్పుడు ఈ క్రియేషన్ సెన్స్ చేయగలదు నీ పర్పస్ ని, అండ్ గివ్స్ ద వే. నీకు దావని అది కలిగిస్తుంది. సో అండర్స్టాండ్ చేసుకొని ప్రాక్టీస్లో మొదలెట్టండి. ఒకవేళ అండర్స్టాండ్ కాలేదనుకుంటే మళ్ళీ మొదటి దగ్గర మొదలెట్టి ఈ వీడియోలు రోజు కూడా చొప్పున చూడండి. ఒకరోజు 10 వీడియోలు చూద్దాం అలాంటి ప్లాన్ వేసుకోవద్దు. రోజుకు ఒక వీడియో అయ్యే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 1-2 సార్లు చూసినా ఈ 100 వీడియోలు మళ్ళీ అప్పుడు ప్రాక్టీస్లోకి రండి. ప్రాక్టీస్ వీడియోలు చూస్తున్నా డైలీ, బట్ కానీ థరో అండర్స్టాండింగ్ తర్వాతే ప్రాక్టీస్ అనేది చాలా ప్రైమరీ రిక్వైర్మెంట్. థ్యాంక్ యూ.